ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. నేను ఇవాళ స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. అది ఎప్పుడు నార్మల్గా గులాబ్ జామ్ చేసుకుంటాం కదా, పౌడర్ తెచ్చుకుని గులాబ్ జామ్ పౌడర్ తెచ్చుకుని గులాబ్ జామ్ చేసుకుంటాం కదా. ఈసారి గులాబ్ జామ్ పౌడర్ కాదు ఫ్రెండ్స్, ఓన్లీ బ్రెడ్ మిల్క్తోనే చేస్తున్నాను. చూసారా, మిల్క్ బ్రెడ్ దీంతో చేస్తాను గులాబ్ జాము, చాలా బాగుంటుంది. అలాగే పంచదారతో కాకుండా ఈసారి బెల్లంతో చేస్తున్నాను నేను పాకము. దానికోసం బెల్లంను ఇలాగ తురుము పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇవి ఉన్నాయి కదా బ్రౌన్, ఈ బ్రౌన్ మొత్తం తీసేసి ఓన్లీ వైట్ పీసెస్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత మిల్క్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్, వాటర్ బదులు మిల్క్తో కలుపుకుందాం. మనం చల్లమైనా పర్లేదు, కాచినవైనా పర్లేదు. ఇదిగోండి, ఫస్ట్ మనం ఈ బ్రౌన్ మొత్తం తీసేసి వైట్ బ్రెడ్ మాత్రమే తీసుకుందాం. ఎందుకంటే వైట్ బ్రెడ్ మాత్రమే తీసుకున్నాను, బ్రౌన్ బ్రెడ్ మొత్తం తీసేసాను. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను. బ్రెడ్ని మిక్సీ పట్టుకుంటే ఇలాగ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాం మనం దీన్ని. బ్రెడ్ పౌడర్ చక్కగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం మిల్క్ పోసుకుని చపాతీ ముద్దలో తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. వీటిని ఎక్కువ పాలు కూడా పట్టవు ఫ్రెండ్స్, కొంచెం పాలు పడతాయి. చూసారా, ఇలాగా చపాతీ పిండిలాగా తయారు చేసుకుని చిన్న బౌల్స్ చేసుకుందాం మనం. చూడండి, చక్కగా రౌండ్స్ చేసేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పాకం పట్టుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక గిన్నెలోకి బెల్లం తీసుకున్నాను, తురుముకున్నాను కదా, ఆ బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోవాలి ఫ్రెండ్స్. బెల్లం మొత్తం కరిగిపోయి మనం కొంచెం పంచదార పాకం కొంచెం థిక్ చేస్తారా, అలాగా కొంచెం మొత్తం కరిగిపోయి పాకం కొంచెం దగ్గరికి వచ్చేదాకా పాకం కాచుకోవాలి. ఇవన్నీ పాకం కరుగుతూ ఉండగానే ఇలాచీ కూడా వేస్తాను, యాలక్కాయని టేస్ట్ కోసం ఫ్రెండ్స్. ఇంకొక 5 నిమిషాలు అయితే కరిగిపోతుంది మొత్తం. అందులో మనం పక్కన బాండీలో కొంచెం నూనె వేసుకుని అవి డీప్ ఫ్రై చేసుకుందాము. లో మీడియంలో పెట్టుకుని బాండీలో నూనె కాగిపోయింది ఫ్రెండ్స్. నూనె పెట్టుకుని నూనె వేసుకున్నాను. ఇదిగోండి, స్లో మీడియంలో పెట్టుకుని లో మీడియంలోనే వేయించుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో అయితే ఊరినే మాడిపోతాయి. వేగుతుంది, పాకం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. పాకం కూడా రెడీ. దీంట్లోకి అది వేగగానే ఇటు వేసేసుకుందాము. చూడండి, ఊరినే కలర్ చేంజ్ అయిపోతున్నాయి. రెండు వైపులా కొంచెం దోరగా కలర్ వచ్చేటట్టు వేసుకుందాం. చూడండి, వేగిపోతున్నాయి. నేను ఎందుకు మిక్సీ పట్టానంటే పొడిగా ఉంటుంది, లోపల శుద్ధ కట్టకుండా ఉంటుంది కదా, అందుకని మిక్సీ పట్టుకుంటే పొడిగానే ఉంటుంది బ్రెడ్ మొత్తం లోపల. అదే చేతితో కలుపుకున్నాం అనుకోండి, పొడి చేయకుండా శుద్ధగా ఎక్కడ పడితే అక్కడ శుద్ధగా ఉంటుంది. అందుకని నేను మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసుకున్నాను. లోపల కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఫ్లఫీగా ఉంటుంది లోపల. అందువల్ల నేను మిక్సీ పట్టుకున్నాను. ఇవన్నీ వేగిపోయినాయి కదా, ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకున్నాం. ఇది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, మనకి ఇళ్ళకి రిలేటివ్స్ వస్తారు కదా, చుట్టాలు, అలా వచ్చినప్పుడు పిల్లలకి వెంటనే స్వీట్స్ తయారు చేసి పెట్టచ్చు ఫ్రెండ్స్. అయిపోయాయి. వీటిని తీసేసి మనం పాకం పట్టుకున్నాం కదా, పాకంలో వేసేసుకున్నాము. అలా మిగతావి కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్.
ఇంకొంచెం ఉన్నాయి, అవి కూడా వేసేసుకుందాం మనం. ఇంకా అయిపోయింది కదా ఫ్రెండ్స్, తొందరగా అయిపోయింది. ఇది కూడా ఎంతో టైం పట్టట్లేదు మనకి. ఒకవైపు వేగిపోయాయి, రెండో వైపు కూడా వేగిపోతున్నాయి ఇవి. వీటిని కూడా తీసేసి మనం దాంట్లో వేసేసుకున్నాము. పంచదార కన్నా బెల్లంతో చేసుకున్నామంటే హెల్దీగా కూడా ఉంటుంది. వేగిపోయాయి, వీటిని కూడా తీసేసి మనం పాకంలో వేసేసుకుందాం. హెల్దీ అండ్ టేస్టీ మిల్క్ బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ. మనం ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఆగాక తిన్నామంటే ఇది లోపలికల్లా వెళ్ళి రసం కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. గులాబ్ జామ్, మిల్క్ బ్రెడ్ గులాబ్ జామ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.